మా మామయ్యకి నేను చేసే ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం. సో, దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను. కొన్ని ఆనియన్స్‌ని ఇలా కట్ చేసుకొని ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో, ఈ ఎగ్ కర్రీ అనేది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అందులో మా మామయ్యకి చాలా ఫేవరెట్. సో, తన కోసమని నేను ఈ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పసుపు వేసుకొని బాగా వేయించుకొని తర్వాత ఒక 2, 3 గుడ్లు వేసుకొని ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మంచిగా ప్యాచ్ లాగా వస్తుంది కదా, అప్పుడు మనం బ్రేక్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో, ఈ ఎగ్ కర్రీ మనము అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, కారం వేసుకొని, కొత్తిమీర వేసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్.